అభ్యర్థులందరికీ నమస్కారం. మనకి గ్రూప్ 2 మెయిన్స్‌లో ఎకానమీలో మొత్తం కూడా 5 చాప్టర్స్ ఉన్నాయి. 5 చాప్టర్స్‌లో మనం ఇప్పుడు సెకండ్ చాప్టర్ అనేది చెప్పుకుంటున్నాం. ద్రవ్యము, బ్యాంకింగ్, ప్రభుత్వ విత్తము, విదేశీ వాణిజ్యం. అంటే ఇందులో ఏమేమి ఉన్నాయి? ద్రవ్యం, మనీ, అలానే బ్యాంకింగ్, ప్రభుత్వ విత్తం అంటే పబ్లిక్ ఫైనాన్స్, విదేశీ వాణిజ్యం, ఫారిన్ ట్రేడ్. సో మనకి ఈ 4 అంశాలతో కూడిన చాప్టరే సెకండ్ చాప్టర్. మొత్తం ఈ చాప్టర్ మీద గత గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలో 2025లో జరిగిన గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలో ఎకానమీ ప్రశ్నాపత్రం విశ్లేషణ తీస్తే మొత్తం కూడా ఈ చాప్టర్ నుంచే అత్యధికంగా 25 ప్రశ్నల వరకు రావడం జరిగింది. అంటే మొత్తం మీద 75 మార్కులకి 28 మార్క్స్ అంటే ఇది ఎంతగా వెయిటేజ్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, సరే, ఇప్పుడు మనం ఇందులో భాగంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎకానమీలో భాగంగా ఈ చాప్టర్లో భాగంగా ఫస్ట్ ద్రవ్యం గురించి మనం చెప్పుకుందాం. సెకండ్ చాప్టర్లో భాగంగా ద్రవ్యము, మనీ గురించి చెప్పుకుందాం. మనీలో కూడా సో టైప్స్ ఆఫ్ మనీ అంటే ద్రవ్యము రకాలు ఒకసారి చూద్దాం దీని గురించి. సో ఫస్ట్ అసలు ద్రవ్యము, అలానే దీని యొక్క పుట్టుక, అలానే దీని యొక్క భావనల గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ అసలు మనీ అంటే ఏంటి? మనీ అనే పదం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? ద్రవ్యము. సో దీని ఇంగ్లీష్లో మనీ అంటున్నాం కదా. సో ఈ మనీ అనే పదము లాటిన్ భాషలోని మానేటా అనే పదం నుంచి పుట్టింది. ఓకే, అసలు ఈ మానేటా అంటే ఏంటంటే రోమ్లో రోమన్ దేవత మానేటా ఆలయంలో ఒకప్పుడు నాణాలు ముద్రించేవాళ్ళంట. అక్కడ ఆలయంలో నాణాలు ముద్రించడం వల్ల సో దీనికి ఆ పేరు వచ్చింది. ఇది అసలు ఫస్ట్ ద్రవ్యం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది ఏంటి అనేది. తర్వాత మనకి వస్తు మార్పిడి పద్ధతి అని ఉండేది ప్రాచీన కాలంలో. దీన్నే బార్టర్ సిస్టమ్ అని అంటున్నాం. బార్టర్ సిస్టమ్, వస్తు మార్పిడి పద్ధతి అంటే ఏంటంటే చూడండి, ఒక వస్తువుని ఇచ్చి దానికి బదులుగా కావలసిన మరొక వస్తువుని పొందడాన్ని వస్తు మార్పిడి పద్ధతి లేదా వస్తు వినిమయ పద్ధతి అని అంటున్నాం. పూర్వపు రోజుల్లో ఈ వస్తు మార్పిడి పద్ధతి ఎలా ఉండేదంటే ఒకరికి ధాన్యం ఉండేది, ఒకరికి ధాన్యం ఉంది. ఇప్పుడు ఉదాహరణకి మనం చెప్పుకుందాం, నా దగ్గర ధాన్యం ఉంది అని వారికి ఇచ్చి మట్టి పాత్రలు తీసుకునేవాళ్ళు. అంటే దానికి బదులుగా మట్టి పాత్రలు లేకపోతే మట్టి కుండలు తీసుకునేవాళ్ళు. దెర్ ఈజ్ నో ఇంటర్చేంజ్ మీడియం. టూ పీపుల్ స్వాప్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ డైరెక్ట్లీ వితౌట్ యూజింగ్ మనీ. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నారంటే డైరెక్ట్లీ వితౌట్ యూజింగ్ మనీ. సో దట్ ఈస్ ద బార్టర్ సిస్టమ్. ఇక్కడ ధాన్యాన్ని ఇస్తున్నారు, మట్టి పాత్రలు తీసుకుంటున్నారు. అంటే ఇక్కడ దోస్ డేస్ నో కరెన్సీ, నో కాయిన్స్, నో డిజిటల్ క్యాష్. ఓన్లీ అక్కడ ఏంటంటే మొత్తం కూడా ఒక వస్తువు మరొక వస్తువు స్వాప్ అయ్యేది అంతే, మార్చుకునే వాళ్ళు అంతే. అలానే ఇంకా చూడండి, ఇదేమో తన దగ్గర ఉన్న కూరగాయలు ఇస్తున్నాడు. సో కూరగాయలకి బదులుగా ఏమే బట్టలు ఇస్తుంది, బట్టలు లేదా పరికరాలు ఇలాంటివి ఇస్తుంది. అంటే ఇక్కడ చూడండి, పరస్పర అవసరాలు సరిపోతున్నాయి. ఇక్కడ నగదు రహిత వ్యవస్థ ఉంది. సో ఆ రోజుల్లో అది సరిపోయింది. ఓకే, వస్తు మార్పిడి పద్ధతి అంటే ఇది. వస్తు మార్పిడి పద్ధతి ఇంకా చూడండి, ఇందులో ఈ బార్టర్ సిస్టమ్ని సిసి ఎకానమీ అని కూడా పిలుస్తారు. చూడండి, సిసి ఎకానమీ. ఇక్కడ ద్రవ్యము మాధ్యమంగా ఉన్నది కాబట్టి సిసి ఎకానమీ అంటే ఏంటి? సిసి అంటే కమోడిటీ టు కమోడిటీ, కమోడిటీ టు కమోడిటీ అంటే వస్తువు నుంచి వస్తువు అంతే. చూడండి, ఒక వస్తువుకి ఒక వ్యక్తికి ఫ్రూట్స్ కావాలి, ఇక్కడ దానికి ప్రతిఫలంగా తన దగ్గర ఉన్న ధాన్యాన్ని మరొక వ్యక్తికి ఇస్తున్నాడు. సో తను ధాన్యాన్ని ఇచ్చి ఏం చేస్తున్నాడు? ఫ్రూట్స్ తీసుకుంటున్నాడు. సో దట్ ఈస్ ద బార్టర్ సిస్టమ్. సో ఇక్కడ ఎకానమీ ఏ విధంగా ఉంది? కమోడిటీ టు కమోడిటీ ఆ విధంగా ఉంది. ఓకే, ఇంకా నెక్స్ట్ చూడండి, ఇంకా బార్టర్ సిస్టాన్ని ఇంకా మనం చాలా వివరంగా చెప్పుకోవాలంటే ఇక్కడ ఉదాహరణలు ఉన్నాయి. చూడండి, వస్తు మార్పిడి విధానం అంటారు దీన్ని కూడా. అసలు డబ్బు అవసరం లేకుండా వస్తువులని నేరుగా మార్చుకోవడము అంటే అక్కడ పరిమిత ఆర్థిక లావాదేవీలు ఉండడం వల్ల. మన చిన్నప్పుడు పొలంలో మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది, పొలంలో మ్యాక్సిమం డిసెంబర్ ఎండింగ్లో వరి కల్లాలు జరిగాయి. ఆ వరి కల్లాలు అయిపోయిన తర్వాత ఆ పొలంలో కింద పడ్డ వరి కంకుల్ని ఏరుకొని ఇంటికి తీసుకొచ్చి వరి వడ్లని షాపుల్లో అమ్ముకునేవాళ్ళు. ఇట్లా అమ్ముకుంటే ఇట్లా బొమ్మలు కానీ లేకపోతే గ్రీటింగ్స్ కానీ ఇట్లా కొనుక్కునేవాళ్ళు. చిన్నపిల్లలు ఆ విధంగా చేసేవాళ్ళు. సో దట్ ఈస్ ద బార్టర్ సిస్టమ్. ఇక్కడ తన దగ్గర ఉన్న బియ్యాన్ని లేదా ఆ యొక్క వరి ధాన్యాన్ని ఇస్తున్నాడు. దానికి బదులుగా ఈ షాప్ కీపర్ ఏం చేస్తున్నాడంటే ఒక బొమ్మలో గ్రీటింగ్స్ లేకపోతే వెదురు బొమ్మలో ఇలాంటివి ఇస్తున్నాడు. దట్ ఈస్ ద బార్టర్ సిస్టమ్. అలానే ఒకప్పుడు మా తాత నాకు చెప్పేవాడు, మా గ్రాండ్ ఫాదర్, మా ఇంట్లో బట్టలు ఉతికినందుకు చాకల వారికి ఒక సంవత్సరానికి 2 బస్తాలు వరి ధాన్యాన్ని ఇచ్చేవాళ్ళంట. అలానే మంగళవాళ్ళు వచ్చేవాళ్ళు, మంగళవారు అంటే బార్బర్స్. సో కటింగ్ చేసుకోవడం కానీ లేకపోతే గడ్డం గీసినందుకు అంటే బికాస్ దే వర్ సర్వీస్డ్. ప్రతిఫలంగా మా తాతయ్య గారు ఒక సంవత్సరానికి ఒక వరి బస్తా బియ్యం ఇచ్చేవాడంట.
సో దట్ ఈస్ ద సర్వీస్. ఎందుకంటే వాళ్ళు సర్వీస్ చేసినందుకు ఇక్కడ ప్రతిఫలంగా ఇవ్వడం, ఏదో ఒక దాన్ని ఇవ్వడం. అంటే ఇక్కడ కమోడిటీ టు సర్వీస్ లేదా కమోడిటీ టు కమోడిటీ ఈ విధంగా సాగాయి అన్నమాట. ఆ రోజుల్లో చూడండి, ఈ వస్తు మార్పిడి పద్ధతి, ఇక్కడ బార్టర్ సిస్టమ్ ఉందనంటే మానవుని కోరికలు పరిమితంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క బార్టర్ సిస్టమ్ అనేది కొనసాగింది. మానవుని కోరికలు చాలా పరిమితం. ఉదయాన్నే లేచేవాళ్ళు, పొలానికి వెళ్ళేవాళ్ళు, వచ్చి మళ్ళీ అన్నం తినేవాళ్ళు, ఏమైనా పనులు ఉంటే చేసేవాళ్ళు, సాయంత్రం పూట సరదాగా కూర్చొని ఆరు బయట అందరూ కాసేపు మాట్లాడుకునేవాళ్ళు, మళ్ళీ 9, 8:30, 9 పడుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? ఎలా ఉంది? మొత్తం కూడా మనం ఈ ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత, ఇంటర్నెట్ పెరిగిన తర్వాత 12, 1 గంట వరకు కూడా మనము మనుషులతో కంటే కూడా కంప్యూటర్స్ తోటి, అలానే మొబైల్స్ తోటి అతుకొని పోతున్నాం. సో అప్పుడు అలా ఉండేది కాదు. సో దట్ ఈస్ అదే లైఫ్ అంటే అదే. సో అప్పుడు ఏంటంటే మానవుని కోరికలు చాలా పరిమితంగా ఉన్నాయి. పరిమితంగా ఉన్నప్పుడు ఈ యొక్క బార్టర్ సిస్టమ్, వస్తు మార్పిడి పద్ధతి ఏదైతే ఉందో అది సాధ్యమైంది. ఓకే, మరి ఈ వస్తు మార్పిడి పద్ధతిలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. డ్రాబ్యాక్స్ ఆఫ్ బార్టర్ సిస్టమ్ గురించి మనం చెప్పుకుందాం. డ్రాబ్యాక్స్ ఆఫ్ బార్టర్ సిస్టమ్ ఏంటవి అంటే, ఫస్ట్, ఇద్దరు వ్యక్తుల మధ్య కోరికలు సమన్వయము మరియు కాల సమన్వయం లేకపోవడం. ఇక్కడ కోరికల సమన్వయము అలానే కాల సమన్వయం లేకపోవడం, ఈ రెండు కూడా లేవంట. ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఒక ఎగ్జాంపుల్గా, రామయ్య అనే వ్యక్తి ఉన్నాడు. ఒక వ్యక్తి, అతనికి మేక మాంసం తిందాం అనుకున్నాడు. గోపాల్ దగ్గరికి వెళ్ళేసి ఒక బస్తా బియ్యం ఇస్తాను, నువ్వు మేకిస్తావా? నీ దగ్గర మేకలు ఉన్నాయి కదా, నువ్వు మేకిస్తావా అన్నాడు. నా దగ్గర 100 బస్తాల బియ్యం ఉన్నాయి, నాకు అవసరం లేదు అని చెప్పేసి అన్నాడు. ఎవరు? గోపాల్ అనే వ్యక్తి. నేను మేకలు అమ్మను, నువ్వు బియ్యం ఇవ్వకు, నాకు అవసరం లేదు, నా దగ్గర 100 బస్తాలు ఉన్నాయి అన్నాడు. నేను మహా అయితే వచ్చే సంవత్సరం అమ్ముకుంటా అన్నాడు. అంటే ఇక్కడ చూడండి, ఇతనికి కోరిక ఉంది కానీ, రామయ్యకి అనేవాడికి కోరిక ఉంది కానీ గోపాల్ అనేవాడికి కోరిక లేదు కదా. ఓకే, ఇతని కోరిక ఉంది, ఇతని కోరిక లేదు కదా. అంటే కోరికల సమన్వయం లేదు ఇక్కడ. అలానే కాల సమన్వయం కూడా లేదు. ఓకే, అలానే నెక్స్ట్ ఇంకా చూడండి, విలువలని ఖచ్చితంగా కొలిచే కొలమానం లేకపోవడము, వస్తువుల్ని విభజించడానికి వీలు లేకపోవడం. దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. రామయ్య ఈసారి గోపాల్ దగ్గరికి కాకుండా సీతయ్య దగ్గరికి వెళ్ళడం ఉందాం. సీతయ్య దగ్గర చాలా మేకలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళాడు. రామయ్య అన్నాడు, నాకు 1 కేజీ మేక మాంసం కావాలని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు ఈ సీతయ్య అన్నాడు కదా, నీకు కావలసిన 1 కేజీ ఈ మటన్ కోసము నేను నా మేక మొత్తాన్ని ఇవ్వలేను కదా, 1 కేజీ మేక మాంసం నీకు కావాలి, కానీ మేకను మొత్తం కూడా కొయ్యలేను కదా అన్నాడు. అంటే చూడండి, ఇప్పుడు ఒక వస్తువుని విభజించడానికి వీల్లేదు కదా. మేకని ఎలా విభజిస్తాం మొత్తం కూడా? ఉదాహరణకు మేక, పోనీ తన దగ్గర ఉన్న ఈ మేక, ఇప్పుడు ఈ వ్యక్తికి ఒక అగ్గిపెట్టె కావాలి, తన దగ్గర ఒక మేక ఉంది. సో ఆ మేకను తీసుకుపోయి అగ్గిపెట్టెను కొనుక్కోలేడు కదా. మేకను కోసేమని ఇస్తాడా? మేకను కొంచెం కోసి, లేదా కాలు కోసో లేకపోతే మూతి కోసేమని ఇస్తాడా? అట్లా కాదు కదా. అంగట్లో అగ్గిపెట్టె కొనుక్కోలేడు కదా. సో కాబట్టి ఈ వస్తువుల్ని విభజించడానికి వస్తు మార్పిడి పద్ధతిలోని ప్రధాన లోపం వస్తువుని విభజించడం అనేది. అదే ఇక్కడ రాశాను. గోపాల్ దగ్గర మేక ఉంది, అతడు అగ్గిపెట్టె కొనుక్కోవాలనుకో, మేక ఇచ్చి అగ్గిపెట్టె కొనుక్కోలేడు కదా, కాబట్టి సాధ్యం కాదు. ఓకే, అలానే సంపదని నిల్వ చేయడానికి అవకాశం లేకపోవడం. అంటే ఉదాహరణకి కూరగాయలు కానీ, పిండి పదార్థాలు కానీ, ఇవన్నీ కూడా 1 రోజు లేదా 2 రోజులు ఉంటాయి, తర్వాత పాడైపోతాయి. సో కాబట్టి ఇవి త్వరగా పాడైపోతాయి. కాబట్టి సంపద, ఆ రోజుల్లో సంపద అంటే ఈ వస్తువులే కదా. సో కాబట్టి సంపద నిల్వ చేయలేము. అలానే వాయిదా చెల్లింపులకి వీలు లేకపోవడం. అంటే ఈఎంఐ ఆప్షన్ కూడా లేదు కదా. ఈ రోజుల్లో ప్రతిదానికి ఈఎంఐ ఆప్షన్ వాడుతున్నాం, ఆ రోజుల్లో ఈఎంఐ ఆప్షన్ అనేది ఎందుకు ఉంటుంది ఇంకా? సో కాబట్టి వస్తు మార్పిడి పద్ధతిలో లోపాలు ఉన్నాయి. కాబట్టి తర్వాత మనం దేనికి వెళ్ళిపోయామంటే, మనకి ద్రవ్యం అవసరం అని అప్పుడు మానవుడికి తెలిసొచ్చింది. వస్తు మార్పిడి పద్ధతిలో లోపాలు ఉన్నాయి కాబట్టి, తర్వాత ఇన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి కాబట్టి మనకు ద్రవ్యం అనేది అవసరమని ద్రవ్యానికి వెళ్ళాడు మానవుడు. సరే చూద్దాం. చూడండి, మరి అలాంటి ద్రవ్యానికి సంబంధించిన డెఫినేషన్స్, నిర్వచనాల గురించి ఒకసారి చూద్దాము. చాలా ఇంపార్టెంట్ ఇది. ఇటువైపు ఆర్థికవేత్తలు, ఎకనామిక్స్ ఉన్నారు, అలానే ఇటువైపు నిర్వచనం ఇచ్చాను. ఒక ఆర్థికవేత్త ద్రవ్యం గురించి ఎలాంటి నిర్వచనం ఇచ్చాడో ఒకసారి మనం చూద్దాం. చూడండి, ఫస్ట్ ఆర్థికవేత్త పేరు క్రౌతర్. ఈయన ఏమన్నాడంటే, ద్రవ్యం అంటే ఒక వినిమయ సాధనంగా, అలానే సర్వాంగీకారం పొంది, వినిమయ సాధనంగా అలానే సర్వాంగీకారం అంటే అందరి అంగీకారం పొందాలి. ఈ దేశంలో 144 కోట్ల మంది ఉన్నారు. ఒక కాగితాన్ని తీసుకొస్తే ఇది డబ్బే అని అందరూ కూడా నమ్ముతారు. అలాంటి సర్వాంగీకారం పొంది, అలానే విలువల కొలమానంగా, మరి దానికి విలువ కూడా ఉండాలి. 100 రూపాయల, 5 రూపాయల, ఎంతో కొంత విలువ ఉండాలి ఆ నోటికి.
ఇలా విలువల కొలమానంగా ఉపయోగపడేదే ద్రవ్యము అని క్రౌతర్ అన్నాడు. అలానే సెలిగమన్ అనే ఈ ఆర్థికవేత్త ఏమంటున్నాడంటే సర్వ అంగీకారం పొందిన వస్తువే ద్రవ్యం, సింపుల్గా అనేసాడు. సర్వాంగీకారం అందరి చేత, ప్రతి ఒక్కరి చేత ఇదిగో ఇది డబ్బే అని అంగీకారం పొందిన వస్తువే ద్రవ్యం. అలానే వాకర్ అనే శాస్త్రవేత్త ఏమంటున్నాడంటే ఏదైతే ద్రవ్యంగా పనిచేస్తుందో అదే ద్రవ్యం, మనీ ఈజ్ వాట్ మనీ డస్ అని చెప్పేసి చాలా సింపుల్గా చెప్పేశాడు. అలానే మిల్టన్ ఫ్రీడ్మన్, చాలా ఇంపార్టెంట్, ఇది చాలాసార్లు ఎగ్జామ్లు అడిగాడు, ద్రవ్యము తాత్కాలిక కొనుగోలు శక్తి నిలేమో అని చాలా సింపుల్గా చెప్పేశాడు ఈయన కూడా. ద్రవ్యం అనేది సో టెంపరీ అబౌట్ ఆఫ్ పర్చేసింగ్ పవర్, దానికి పర్చేసింగ్ పవర్ ఉండాలి, ఒక వస్తువుకి పర్చేసింగ్ పవర్, కొనుగోలు శక్తి ఉండాలి, అదే ద్రవ్యం అని ఇతను చెప్పడం జరిగింది. ఇవి మనీ యొక్క నిర్వచనాలు. ఫస్ట్ ఇవి నేర్చుకోవాలి మనం. ఇక తర్వాత నెక్స్ట్, ఇప్పుడు ఇందులో ఒక ఆర్థికవేత్త క్రౌదర్ ఉన్నాడు కదా, ఇతను ఏమన్నాడంటే చాలా ఎక్సలెంట్గా చెప్పాడు. ఎలా వ్యాఖ్యానించాడంటే మనకి అనేక శాస్త్రాలు ఉన్నాయి కదా, ప్రతి శాస్త్రంలో కూడా ఒక ఇన్నోవేషన్ అనేది ఉంటుంది. ఉదాహరణకి మనం చిన్నప్పుడు చెప్పుకున్నాం, ఇది మొత్తం కూడా విజ్ఞాన శాస్త్రంలో సైన్స్ అనేది ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? నిప్పు, ఉష్ణం నుంచి పుట్టుకొచ్చింది, అవునా? నిప్పు లేనిదే మొత్తం కూడా సైన్స్ లేదు. అలానే యాంత్రిక శాస్త్రం ఏదైతే ఉందో, యాంత్రిక శాస్త్రం ఇది చక్రం నుంచి పుట్టుకొచ్చింది. సో ఫిజిక్స్ కానీ లేకపోతే ఇలాంటివి థర్మోడైనమిక్స్ కానీ ఇవన్నీ కూడా. అలానే రాజనీతి శాస్త్రం, రాజనీతి శాస్త్రం ఇప్పుడు మనం ఇండియన్ పాలిటీ చదువుకుంటున్నాం. సో దట్ ఈస్ ద రాజనీతి శాస్త్రంలో మొత్తం కూడా ఓటు గురించి చాలా ఎక్కువగా ఉంటుంది, అంటే దట్ ఈస్ ద ఇన్నోవేషన్. ఇప్పుడు అన్నీ కూడా శాస్త్రాలే. అలానే అర్థశాస్త్రంలో లేదా ఆర్థిక శాస్త్రంలో ద్రవ్యము, మనీ అనేది కూడా ఒక ఇన్నోవేషనే, మానవుడు కనుగొన్న ఇన్నోవేషనే. అప్పుడు వరకు బార్టర్ సిస్టమ్ వాడాడు, అంటే ద్రవ్యం అవసరం లేకుండా వస్తువు ఇచ్చిపుచ్చుకోవడంలోనే, నువ్వు ఒక వస్తువు నేను ఒక వస్తువు ఇస్తా, ఇద్దరం మార్చుకుందాము అని ఎక్స్చేంజ్ చేసుకునేవాడు. కానీ మానవుడు చిన్నగా ఒక ద్రవ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. దట్ ఈస్ ద ఇన్నోవేషన్ ఆఫ్, ఇక్కడ ఈ సృష్టిలో ఇన్నోవేషన్ అనేది ద్రవ్యం అనమాట. ఓకే, తర్వాత నెక్స్ట్, మరి ఇలాంటి ద్రవ్యం గురించి మనము ఎలా పరిణామం చెందింది, ఈ ద్రవ్య వ్యవస్థ ఎలాంటి పరిణామం చెందింది, మనీ క్రోనాలజికల్ ఆర్డర్ గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం. చూడండి, ఫస్ట్ మనం బార్టర్ సిస్టమ్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు డైరెక్ట్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ వితౌట్ మనీ కదా, ఇచ్చిపుచ్చుకునేవాళ్ళు. చూడండి, ఇక్కడ ఒక ముసలాయన పండ్లు ఇస్తున్నాడు, ఏమో దానికి బదులుగా తన దగ్గర ఉన్న కోడి పెట్టిస్తుంది, కోడి ఇస్తుంది. సో డైరెక్ట్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ వితౌట్ మనీ. అలానే లోహ ద్రవ్యము, తర్వాత మనం చెప్పుకునేదే మెటాలిక్ మనీ, లోహ ద్రవ్యము. వాల్యూ బేస్డ్ ఆన్ మెటల్, మెటల్ యొక్క వాల్యూ ఆధారంగా లోహ ద్రవ్యం ఉండేది. అలానే లోహ ద్రవ్యం తర్వాత కాగితపు ద్రవ్యం వచ్చింది, పేపర్ మనీ, అంటే కరెన్సీ ఇష్యూడ్ బై సెంట్రల్ అథారిటీ. ఆ దేశంలో లేదా ఆ రాజ్యంలో సెంట్రల్ అథారిటీ ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఇష్యూ చేసేది. ఒక రాజు పెట్టేవాడు ఆ రోజుల్లో, ఆ రాజు బొమ్మ ముద్రించేవాళ్ళు. దాని తర్వాత మొత్తం రాజ్యాధికార రాజులు పోయిన తర్వాత, ఓకే, సో రాజులు పోయిన తర్వాత నెక్స్ట్ ప్రజా పరిపాలన వచ్చిన తర్వాత ప్రభుత్వాలు, రాచరిక పరిపాలన అంతమైన తర్వాత ప్రభుత్వాలు వచ్చిన తర్వాత సో సెంట్రల్ అథారిటీ, సెంట్రల్ గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్ అంటున్నాం. అలానే నెక్స్ట్ ఏమొచ్చింది? బ్యాంకులు ఏర్పడ్డాయి. సో బ్యాంకు లేదా పరపతి ద్రవ్యం, అంటే బ్యాంకులు ఇష్యూ చేసిన ద్రవ్యము, బ్యాంక్ మనీ లేదా క్రెడిట్ మనీ, బ్యాంక్ చెక్స్ వచ్చినాయి, అలానే క్రెడిట్ కార్డ్స్ వచ్చినాయి, ఇట్లాంటి మొత్తం కూడా వచ్చినాయి, అంటే క్రెడిట్ అప్పు ఇవ్వడము ఇట్లాంటివి వచ్చినాయి. అలానే నెక్స్ట్ సమీప ద్రవ్యము, నియర్ మనీ, అంటే ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ కన్వర్టబుల్ టు క్యాష్, అంటే సెక్యూరిటీస్ వచ్చినాయి, అలానే ట్రెజరీ బిల్స్ వచ్చినాయి, ఇలాంటివన్నీ కూడా వచ్చినాయి తర్వాత. నెక్స్ట్ అలానే ప్లాస్టిక్ మనీ, ప్లాస్టిక్ ద్రవ్యము, అంటే కార్డ్స్ ఫర్ కన్వీనియంట్ ఎలక్ట్రానిక్ పేమెంట్. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పూర్వపు రోజుల్లో ఏ విధంగా ఉండేదండి మొత్తంగా కూడా, పూర్వపు రోజుల్లో బ్యాంకు దగ్గరికి వెళ్ళి అప్పు తెచ్చుకునేవాళ్ళు, బ్యాంకు దగ్గరికి వెళ్ళి అప్పు తెచ్చుకునేవాళ్ళు, లేకపోతే బ్యాంకు దగ్గరికి వెళ్ళి అక్కడ మన దగ్గర ఉన్న మనీని అక్కడ కొంత డిపాజిట్ చేసేవాళ్ళు. సో ఈ విధంగా జరిగేది, ఈ విధంగా మనకి అక్కడ జరిగేది. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అప్పు ఇవ్వడానికి క్రెడిట్ కార్డ్స్ వచ్చినాయి ఇప్పుడు, క్రెడిట్ కార్డ్స్. అలానే మనం డబ్బులు దాచుకోవడానికి, ఏటీఎంలోంచి తీసుకోవడానికి డెబిట్ కార్డ్స్ వచ్చినాయి. సో ఇలాంటివన్నీ కూడా పుట్టుకొచ్చినాయి, దట్ ఈస్ ప్లాస్టిక్ మనీ. అలానే నవ్వేడేస్ ఇక్కడ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, డిజిటల్ కరెన్సీ అనేది ఏర్పడింది, యూపీఐ. అంటే మనం ఒకసారి మనీ క్రోనాలజికల్ ఆర్డర్ కనుక చూసుకున్నట్లయితే, ద్రవ్య వ్యవస్థ పరిణామం చూసుకున్నట్లయితే చూడండి, బార్టర్ సిస్టమ్ టు డిజిటల్ మనీ వరకు ఎదిగాం. ఓకే, చూడండి తర్వాత నెక్స్ట్, ఫస్ట్ మొదటిగా మనము బార్టర్ సిస్టమ్, వస్తు మార్పిడి చెప్పుకున్న తర్వాత లోహ ద్రవ్యం గురించి చెప్పుకుందాం. చూడండి, లోహ ద్రవ్యం,
లోహ ద్రవ్యం ఇక్కడ చూడండి, యాన్షియంట్ బార్టర్ సిస్టమ్ తర్వాత అది తర్వాత దేనికి పాకింది, కాయిన్స్ రిప్లేసింగ్ బార్టర్. అంటే లోహ ద్రవ్యం అనేది ఏర్పడింది, బార్టర్ సిస్టాన్ని రీప్లేస్ చేసింది, కాయిన్స్ అనేవి లోహ ద్రవ్యం అనేది వచ్చింది. ఇప్పుడు మానవుని కోరికలు పెరగడంతో వస్తు మార్పిడి స్థానంలో బంగారము, వెండి, రాగి ఇలాంటి లోహ ద్రవ్యం అనేది వాడుకలోకి వచ్చింది. ఓకే, మరి వచ్చిన తర్వాత దాని చేత ఏం చేశారు, కాయిన్స్ నాణ్యాలు చేశారు. బంగారం అయితే బంగారు నాణ్యాలు, వెండి అయితే వెండి నాణ్యాలు చేశారు. ఇప్పుడు ఈ రోజుల్లో మనం ఇక్కడ ఏ కరెన్సీని ప్రామాణికంగా తీసుకుంటున్నాం చెప్పండి ఒకసారి. ప్రపంచం మొత్తం కూడా దేన్ని ప్రామాణికంగా తీసుకుంటుంది? దీన్ని అమెరికన్ డాలర్ని మనం ప్రామాణికంగా తీసుకుంటున్నాం కదా. అమెరికన్ డాలర్, మన రూపాయిని కూడా అమెరికన్ డాలర్తో పోల్చుకొని చూస్తూ ఉంటాం, ఎందుకంటే అది ప్రామాణికంగా మనం చూస్తున్నాం. ఆ రోజుల్లో ఇక్కడ రోమన్ బిసాంత్ అనే బంగారు నాణాన్ని ప్రామాణికంగా చూసేవాళ్ళు. రోమన్ అంటే రోమ్లో ఉండే బిసాంత్ అనే బంగారు నాణాన్ని చాలా స్టాండర్డ్ మనీగా ప్రామాణికంగా చూసేవాళ్ళు, అదే ప్రామాణికంగా ఉండేది. మన ఇండియాలో మౌర్యుల యొక్క పణ లేదా పానా అనే వెండి నాణాన్ని స్టాండర్డ్గా ప్రామాణికంగా చూసేవాళ్ళు. సో ఇది పరీక్షలు అడిగారు, చాలాసార్లు అడిగారు అన్నమాట. ఓకే, సో లోహ ద్రవ్యం గురించి మనం చెప్పుకోవాలనుకుంటే, మెటాలిక్ మనీ గురించి మనం చెప్పుకోవాలనుకుంటే దీని యొక్క అడ్వాంటేజెస్ చూడండి ఒకసారి. అడ్వాంటేజెస్, దీని యొక్క అడ్వాంటేజ్ ప్రయోజనాలు కనుక చూసుకున్నట్లయితే, సో చూడండి, త్వరగా పాడవకుండా చాలా కాలం పాటు నిల్వ ఉంటాయి. లోహ ద్రవ్యము ముఖ్యంగా ఈ కాయిన్స్ అనేవి త్వరగా పాడవకుండా చాలా కాలం పాటు నిల్వ ఉంటాయి. స్టే ఫ్రెష్ ఫర్ ఎ లాంగ్ టైమ్ వితౌట్ స్పాయిలింగ్ క్విక్లీ. ఓకే, అలానే సులభంగా రవాణా చేసుకోవచ్చు. సో ఈజీ టు ట్రాన్స్పోర్ట్, చాలా ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇదనమాట. అలానే నెక్స్ట్ లోపాలు, డిసడ్వాంటేజెస్. ఇక్కడ చాలామంది చేతులు మారినప్పుడు వాటి యొక్క నాణ్యత తగ్గడము, అలానే అరిగిపోవడం జరుగుతూ ఉంటుంది. కాయిన్స్ వేర్ అయిపోతాయి, అంటే టీయర్స్ ఆఫ్ కాయిన్స్ అంటారు కదా. అంటే కనీసము 1,00,00,000 మందిలోకి మారిపోయింది అనుకోండి ఒక కాయిన్ అనేది. సో ఈ విధంగా మొత్తం కూడా ఏమైపోతుంది, అరిగిపోతుంది, మొత్తం కూడా కనపడకుండా టియర్ అయిపోతుంది, టియర్స్ ఆఫ్ కాయిన్స్ అంటారు. అందుకే ఇక్కడ ఇలాంటి లోపాలు ఉన్నాయి కాబట్టి దీని స్థానంలోకి పేపర్ మనీ వచ్చింది. ఇలా అరిగిపోతున్నాయి అన్న ఉద్దేశంతో పేపర్ మనీ తీసుకొచ్చారు. చూడండి, అలానే ప్రతిసారి కూడా తూకం వేయాల్సి రావడంతో ఇబ్బందిగా మారేది ప్రతిసారి కూడా. సో తూకం వేయాలి. సో ఇప్పుడు వీడు ఒక 10 వెండి నాణాలు తీసుకొచ్చాడు, సో 10 వెండి నాణాలకి బంగారు నాణ్యాలు ఎన్ని వస్తాయి, అట్లా తూకం వేసేవాళ్ళు కొన్నాళ్ళు. సో అప్పుడు బాగా ఇబ్బందిగా మారేది. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఏం తీసుకొచ్చారు, పేపర్ మనీ దాన్ని తీసుకొచ్చారు. సో చూడండి, కాగితపు ద్రవ్యం, పేపర్ మనీ. సో ఇప్పుడు పెద్ద మొత్తంలో వెండి నాణ్యాలని, బంగారు నాణ్యాలని రవాణా చేయడం కష్టంగా మారాలి. ఎందుకంటే చూడండి ఎంత కష్టంగా మారేదంటే, ఇప్పుడు 1 కిలోమీటరు లేదా 10 కిలోమీటర్లు అయితే ఓకే, కానీ ఆ రోజుల్లో కాలినడకన వెళ్ళేవాళ్ళు, లేకపోతే గుర్రాలు వేసుకుని వెళ్ళేవాళ్ళు, చాలా ఇబ్బందిగా ఉండేది, దొంగల థ్రెట్ ఉండేది. సో వీటన్నిటిని ఓవర్కమ్ చేయడానికి ఆ రోజుల్లో కాగితపు ద్రవ్యాన్ని, పేపర్ మనీని తీసుకొచ్చారు. ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అవుతుందన్న కారణంతో. ఈ పేపర్ మనీ యొక్క చరిత్ర కనుక మనం చూసుకున్నట్లయితే, క్రీస్తు శకం 600 సంవత్సరంలో చైనాలో సాంగ్ రాజవంశీకులు తొలిసారిగా కాగితపు ద్రవ్యాన్ని ప్రవేశపెట్టారు. అలానే పూర్వకాలంలో స్వర్ణకారులు ఉండేవాళ్ళు, అంటే స్వర్ణాన్ని తయారు చేసే స్వర్ణకారులు ఉండేవాళ్ళు. ఈ స్వర్ణకారులే బ్యాంకర్లుగా వ్యవహరించేవాళ్ళు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళే బ్యాంకర్స్. అంటే ఇప్పుడు సపోజ్ ఉదాహరణకు మనం అప్పు తీసుకోవాలనుకుంటే అక్కడ వాళ్ళ దగ్గర అప్పు తీసుకునే వాళ్ళు, లేకపోతే మనం డబ్బు దాచుకోవాలనుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళు స్వర్ణకారులు, అంటే మరి వాళ్ళే సొంతగా ఈ యొక్క స్వర్ణాన్ని తయారు చేసేవాళ్ళు, బంగారాన్ని తయారు చేసేవాళ్ళు. కాబట్టి మరి వాళ్ళకంటే పెద్దవాళ్ళు ఎవరు ఉంటారని చెప్పేసి వాళ్ళ దగ్గరే పెద్దవాళ్ళుగా చలామణి అయ్యేవాళ్ళు, వాళ్ళ దగ్గరే సామాన్య జనం డబ్బు కూడా దాచుకునేవాళ్ళు. అలానే వాళ్ళ వద్ద అకౌంట్లు ఉండేవాళ్ళు, అకౌంటెంట్స్, అంటే మొత్తం కూడా లెక్క చూసుకునేవాళ్ళు, ఎవరు ఇచ్చారు, ఎంత మనీ తీసుకున్నారు, ఇది మొత్తం కూడా ఈ పద్ధతులు చూసుకోవడానికి అకౌంటెంట్స్ ఉండేవాళ్ళు. వాళ్ళని షరాఫ్ అనేవాళ్ళు, షరాఫ్, గుర్తుపెట్టుకోండి. అలానే ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, ఇలాంటి స్వర్ణకారులు, ఇలాంటి పెద్ద పేరు గల వ్యక్తులు కొంతమంది ఉన్నారు ఆ రోజుల్లో. తొలి బ్యాంకర్లుగా ఉదాహరణ ఏంటంటే, బెంగాల్లో జగత్ సేతులు అని ఉండేవాళ్ళు, అలానే మద్రాసులో చెట్టియార్లు అనేవాళ్ళు ఉన్నారు, చెట్టియార్. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీని తర్వాత పేపర్ మనీ తర్వాత నెక్స్ట్ ఏంటి మనకి అంటే పరపతి ద్రవ్యం. పరపతి ద్రవ్యం అంటే కరెన్సీని నిల్వగా ఉంచి బ్యాంకు ద్రవ్యాన్ని సృష్టించడం జరిగింది. అంటే నెక్స్ట్ బ్యాంకు ద్రవ్యం అనేది వచ్చింది. ఆటోమేటిక్గా బ్యాంకులు ఏర్పడ్డాయి. ఫస్ట్ ద్రవ్యం ఏర్పడిన తర్వాతే బ్యాంకులు ఏర్పడ్డాయండి. బ్యాంకులు ఏర్పడిన తర్వాత ద్రవ్యం ఏర్పడలేదు. ఫస్ట్ పేపర్ మనీ ఏర్పడిన తర్వాతనే దాని తర్వాత ఈ బ్యాంకులు అనే ఒక అవగాహన వచ్చింది, బ్యాంకులు అనేవి ఉండాలి అని. ఫస్ట్ బ్యాంకులుగా ఒక వ్యక్తులు ఉండేవాళ్ళు, జస్ట్ స్వర్ణకారులు ఉండేవాళ్ళు.
ఓకే, దాని తర్వాత నెక్స్ట్ బ్యాంకులు ఒక వ్యవస్థ ఏర్పడింది. 1157లో స్థాపించబడ్డ బ్యాంక్ ఆఫ్ వెనీస్ అతి ప్రాచీనమైన వాణిజ్య బ్యాంక్ అనమాట. ఫస్ట్ అదే 1157లో స్థాపించబడింది. అలానే 1770లో అలెగ్జాండర్ అండ్ కంపెనీ వాళ్ళు బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ ఈ కలకత్తాలో స్థాపించారు. అట్లా బ్యాంకులు ఏర్పడ్డాయి. తర్వాత బ్యాంక్ మనీ అనేది మనకి ఇక్కడ ఏర్పాటైంది. తర్వాత నెక్స్ట్ సమీప ద్రవ్యము, నియర్ మనీ అంటే ఏంటి? మనీకి బదులుగా మనీకి ఉండే ఆ యొక్క ద్రవ్యత్వం ఏదైతే ఉందో ఆ ద్రవ్యత్వం అనేది ఈ యొక్క సమీప ద్రవ్యానికి మరో పేరు. చూడండి, డిబెంచర్స్, అలానే బాండ్లు, ప్రామసరీ నోట్లు, ట్రెజరీ బిల్లులు ఇలాంటివి సమీప ద్రవ్యంగా పిలువబడతాయి. నియర్ మనీ, డిబెంచర్స్, అలానే బాండ్లు, ప్రామసరీ నోట్లు, ట్రెజరీ బిల్లులు అంటే ద్రవ్యానికి ఉండే ఏదైతే మనకి విలువ ఉంటుందో ఆ విలువ వీటికి ఉంటుంది. బాండ్లకు ఉంటుంది, ప్రామసరీ నోట్లకు ఉంటుంది, ట్రెజరీ బిల్లులకు ఉంటుంది, వీటికి కూడా ఆ విలువ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ డిజిటల్ మనీకి వచ్చేసాం. ఎలక్ట్రానిక్ ద్రవ్యము, డిజిటల్ మనీ. ప్రస్తుత కాలం అందరం కూడా ఆన్లైన్లో సో ట్రాన్స్ఫర్, ఇక్కడ ఏం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం? ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ చేస్తున్నాం. యూపీఐ, అలానే నెఫ్ట్, ఆర్టీజీఎస్, అలానే మొబైల్ వ్యాలెట్స్ వాడుతున్నాం. ఇదంతా కూడా డిజిటల్ మనీకి వచ్చేసాం. అని చూడండి, మొత్తం కూడా మనము క్రోనాలజికల్ ఆర్డర్ ఒక వ్యవస్థ మొత్తం కూడా చెప్పుకున్నాం. తర్వాత నెక్స్ట్ ద్రవ్యానికి ఉన్న లక్షణాలు ఏంటి? ఇది చాలా ఇంపార్టెంట్. ద్రవ్యానికి ఉన్న లక్షణాలు ఇవి మనల్ని ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు. ద్రవ్యానికి ఉన్న మంచి లక్షణాలు ఏంటి అంటే చూడండి, ఒక వస్తువుని ద్రవ్యంగా పరిగణించబడాలంటే కింది లక్షణాలు ఉండాలి. మరి ఎటువంటి లక్షణాలు చూద్దాం. ఫస్ట్ సర్వాంగీకారం, అందరి చేత అంగీకారం పొందాలి. అంటే ఈ దేశంలో 144 కోట్ల మంది పైన ఉన్న జనం ఎవరైతే ఉన్నారో ఆ పౌరులు మొత్తం మీద కూడా ఇది డబ్బే, మేము అంగీకరిస్తున్నాము, అందరి చేత ఆమోదించబడాలి. కాన్సెన్సస్ మస్ట్ బి యాక్సెప్టెడ్ బై ఎవ్రీవన్, అందరి చేత ఆమోదించబడాలి. అలానే విభజన, సులభంగా విభజించడానికి వీలు ఉండాలి. సపోజ్ 500 రూపాయల నోటు ఉందంటే దీన్ని మనం 100లుగా విభజించవచ్చు, 50 రూపాయలుగా విభజించవచ్చు, అనేక రకాలుగా విభజన చేయొచ్చు కదా. అట్లా మనకి విభజించడానికి వీలుగా ఉండాలి. అలానే 50 రూపాయల నోటు ఉందనుకోండి, ఇక్కడ 10 నోట్లు 5 ఇస్తే ఈజీగా మనకి విభజన అవుతుంది. అట్లా విభజనకి సులభంగా ఉండాలి. అంటే ఏంటి? దీన్ని మార్చుకోవడానికి ఆ నోట్లు కూడా ఉండాలి. 500 నోట్లకి విభజన లేకుండా ఎట్లా? ఓకే, అలానే నెక్స్ట్ సజాతీయత అంటే ద్రవ్యం అంతా ఒకే రకంగా ఉండాలి. ఇది అర్థమైంది కదా, విభజన, డివిజిబిలిటీ. అలానే నెక్స్ట్ సజాతీయత, ద్రవ్యం అంతా ఒకే రకంగా ఉండాలి. ద్రవ్యం మొత్తం కూడా అందరూ అంటే మొత్తం కూడా ఒకే రకంగా ఉండాలి. అంటే ఏంటి సార్, కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పండి. అంటే ఇప్పుడు సపోజు మీ దగ్గర 100 రూపాయల నోటు ఉంది అనుకుందాం. ఒక 100 రూపాయల నోటు ఉంది. మీ దగ్గర 100 రూపాయల నోటు మీద గాంధీ తాత బొమ్మ ఉండి నా దగ్గర ఉన్న 100 రూపాయల నోటు మీద అంబేద్కర్ బొమ్మ ఉంది అనుకోండి, అది సజాయితీ ఇది అవుతుందా? కాదు కదా. అందరు ఈ దేశంలో ఉన్న పౌరుల దగ్గర ఉండే 100 రూపాయల నోటు మీద, అందరి నోటు మీద గాంధీ గారి బొమ్మ అంటే గాంధీ తాత బొమ్మ ఉందనుకోండి, ఏదైతే ఉందో దాన్నే సజాతీయత. అదే ఎగ్జాంపుల్కి చెప్పాలంటే మీ దగ్గర ఉన్న 50 రూపాయల నోటు మీద కర్ణాటకలోని హంపి రాతి రథం ఉంది, నా దగ్గర 50 నోటు మీద తాజ్మహల్ ఉంటే అది సజాతీయత అవుతుందా? అంటే 50 రూపాయల నోట్లు ఎన్నైతే ఉన్నాయో మొత్తం కూడా ఒకే రకంగా ఉండాలి. అలానే నెక్స్ట్ అంటే ఇదనమాట సజాతీయత. ఓకే, సో దట్ ఈస్ ద గుడ్ క్వాలిటీ. నెక్స్ట్ వ్యాకోచత్వం, ఎక్స్పాన్షనరీ అంటాం. వ్యాకోచత్వం ఇంగ్లీష్లో కూడా చెప్తున్నానండి మీకు. బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం రెండు కూడా అర్థం చేసుకోవాలి. ఎక్స్పాన్షనరీ అంటాము. చూడండి, అవసరం అయితే ద్రవ్య సప్లైని పెంచడానికి, ద్రవ్య సప్లైని తగ్గించడానికి వీలుండాలి. ద ఎబిలిటీ టు ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ద మనీ సప్లై యాజ్ నీడెడ్. మనం తర్వాత చెప్పుకుంటాం. ద్రవ్య సప్లై ఎప్పుడు పెంచాలి, ద్రవ్య సప్లై ఎప్పుడు తగ్గించాలి. ఓకే, ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లైని ఎప్పుడు పెంచాలి, ఎప్పుడు తగ్గించాలి, ఎవరు తగ్గిస్తారు, ఎవరు పెంచుతారు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, ఎట్లా తగ్గిస్తుంది, ఎప్పుడు తగ్గిస్తుంది, ఏంటి అని మనం వివరంగా చెప్పుకుంటాం. అదే మనల్ని సిలబస్లో అడిగాడు. అలానే నెక్స్ట్ మూల్య స్థిరత్వం అంటే ప్రైస్ స్టెబిలిటీ. అంటే ద్రవ్యం విలువ ఎప్పుడు కూడా స్టెబిలిటీగా ఉండాలి, స్థిరంగా ఉండాలి, స్టెబిలిటీగా ఉండాలి. అలానే గుర్తింపు, నిరక్షరాస్యులైన చాలా సులభంగా గుర్తించేలా ఉండాలి. ఐడెంటిఫికేషన్ అంటే ఇప్పుడు సపోజ్ ఏం చదువుకోకపోయినా సరే వాళ్ళకి 50 రూపాయల నోటు అని తెలుస్తుంది. ఎట్లా? ఆ రంగు కానీ లేకపోతే ఆ బొమ్మలు కానీ. ఓకే, ఐడెంటిఫికేషన్ అనమాట. అలానే 500 రూపాయల నోటు ఉంది, ఏం చదువుకోపోయిన అక్షరాస్యులకు కూడా 500 రూపాయల నోటు అని తెలుసు. ఎట్లా తెలుసు? మొత్తం కూడా సో ఎందుకంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం సజాతీయత. ఓకే, అందరికి అంటే అన్ని ఒకే రకంగా ఉంటాయి. ఆ కలర్ కానీ లేకపోతే దాని మీద బొమ్మలు కానీ మొత్తం కూడా ఐడెంటిఫికేషన్. అలానే నెక్స్ట్ మన్నిక,
త్వరగా పాడవకుండా ఉండాలి. ఇప్పుడు కూడా డ్యూరబిలిటీ అంటే త్వరగా పాడవకుండా ఉండాలి. ఒక ద్రవ్యానికి ఎప్పుడు కూడా త్వరగా పాడవకుండా ఉండేటట్టు చూడాలి. అందుకే ఇప్పుడు మనీ కూడా ఈ యొక్క పేపర్ కరెన్సీ కూడా ప్లాస్టిక్ కరెన్సీగా మారుస్తున్నారు. మొన్ననే న్యూస్ మనం చూసాం కదా, త్వరగా పాడవకుండా ఉండేందుకు. ఇవి ద్రవ్యానికి ఉండవలసిన లక్షణాలు. తర్వాత నెక్స్ట్ చూడండి ఒకసారి, చాలా చాలా ఇంపార్టెంట్, ఇది లేనిది పేపర్ ఉండదు, అంత ఇంపార్టెంట్. థామస్ గ్రేషం సూత్రం. థామస్ గ్రేషం లా. చూడండి, ఆ రోజుల్లో 1వ ఎలిజబెత్ రాణి అయిన సలహాదారుడైన థామస్ గ్రేషం అనే ఒక ఆర్థికవేత్త ఉండేవాడు. ఈయన ఎవరు? 1వ ఎలిజబెత్ రాణి సలహాదారుడు. ఈయన ఒక సూత్రాన్ని ప్రతిపాదించాడు. ఏంటంటే, నాసిరకపు ద్రవ్యము అంటే చెడు ద్రవ్యం అనేది మేలైన ద్రవ్యాన్ని చలామణి నుంచి తరిమివేయును అని చెప్పడం జరిగింది. అంటే అకార్డింగ్ టు దిస్ గ్రేషం ప్రిన్సిపల్, ఇన్ఫీరియర్ మనీ అంటే బ్యాడ్ మనీ దట్ డ్రైవ్స్ గుడ్ మనీ అవుట్ ఆఫ్ సర్క్యులేషన్. అంటే దీని అర్థం ఏంటంటే, అప్పట్లో అయినా ఇప్పట్లో అయినా కానీ ప్రజలు వారి దగ్గర ఉన్న మంచి నాణ్యాలు ఏవైతే ఉన్నాయో, అప్పట్లో అంటే వారి దగ్గర మంచి నాణ్యాలు అంటే బంగారు నాణ్యాలు కానీ వెండి నాణ్యాలు కానీ వీటిని దాచుకునేవాళ్ళు. బయటికి సర్క్యులేషన్లోకి వెళ్లకుండా, బయటికి ఇవ్వకుండా శుభ్రంగా ఇంట్లోనే దాచుకునేవాళ్ళు. ఇలా దాచుకొని వాళ్ళ దగ్గర ఉన్న నాసిరకపు కరెన్సీ ఏదైతే ఉందో, నాసిరకపు నాణ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని బయట ఖర్చు చేసేవాళ్ళు, ఖర్చు చేయడానికి ఉపయోగించేవాళ్ళు. ఇప్పుడు కూడా అంతే కదా. మనం ఏం చేస్తున్నాం, మన దగ్గర ఒక 500 రూపాయల నోటు కట్ట కానీ లేదా ఒక 100 రూపాయల నోటు కట్ట ఉందంటే, ఇక్కడ ఏదన్నా చిన్న నాసిరకపు అంటే బ్యాడ్ అయిన ఒక నోటు ఉందంటే ఆ నోటు పక్కవాడికి ఇవ్వడానికే ట్రై చేస్తాం, మన దగ్గర ఉంచుకోం. మరి అట్లాంటి నోటుని బయట సర్క్యులేట్ చేస్తే అది పూర్తిగా పాడైపోతుంది. ఓకే, సో ఈ నాసిరకపు ద్రవ్యం అనేది మేలైన ద్రవ్యాన్ని చలామణి నుంచి తరిమివేయను. అంటే అది ట్రాన్సాక్షన్లోకి వెళ్ళదు, అది ఇంట్లో బ్రహ్మాండంగా ఉంచుకుంటారు. ఎన్నాళ్ళనే మన పర్సులోనే ఉంచుకుంటాం. కొత్త నోటు ఉందంటే, నెగనెగలాడుతుందంటే అది మనం పర్సులో ఉంచుకుంటాం, మన పర్సులో జాగ్రత్తగా ఉంచుకుంటాం. అది మనం బయటకు ఇవ్వడానికి ఇష్టపడం కదా. కొత్త రూపాయి లేకపోతే కొత్త 5 రూపాయలు బిల్ల లేకపోతే 10 రూపాయల బిల్ల వచ్చింది, కొత్తది వచ్చింది, 2026 అని రాసింది, కొత్తగా వచ్చింది. దాన్ని మనం ఇవ్వబుద్ధి అవుద్దా? ఇవ్వబుద్ధి కాదు. అంటే మనం ఏం చేస్తాం, దాని బదులు ఇంకో 10 రూపాయలు ఉందనుకోండి, అది ఇచ్చేస్తాం. ఇక్కడ మేలైన ద్రవ్యం ఏంటి? ట్రాన్సాక్షన్లోకి చలామణి నుంచి తరిమివేయబడును. అంటే చలామణి అవ్వట్లేదు, ఓన్లీ నాసిరకపు ద్రవ్యమే, చెడు ద్రవ్యమే అది చలామణి అవుతుంది. ఇదే చెప్పాడు ఆ రోజుల్లో థామస్ గ్రేషం. ఓకే, ఇదనమాట. తర్వాత మనం ఏం చెప్పుకుంటామంటే, ద్రవ్యం యొక్క రకాలు, టైప్స్ ఆఫ్ మనీస్. ద్రవ్యము రకాల గురించి మనం చెప్పుకుంటాము. ద్రవ్య ముద్రణలో వినియోగించే వస్తువును బట్టి ద్రవ్యాన్ని ప్రధానంగా 2 రకాలుగా వర్గీకరించుకుంటాము. అది లోహ ద్రవ్యము, కాగితపు ద్రవ్యము. సో మనం ఇది నెక్స్ట్ క్లాస్లో చూసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.